బాయ్ బాయ్. యమిక బండి మీద కూర్చొని వెళ్తాను చూసారా ఫ్రెండ్స్, అలా తుర్రమని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇంటికి వెళ్తున్నారు, పార్క్ వచ్చాం, పార్క్ నుంచి ఇంటికి అనమాట. బాగా కూర్చుంది, నాకు చాలా భయం అండి అలా బండి మీద వెళ్తుంటే ఏమైనా పడిపోతుందేమో అని చెప్పి. సో దీన్ని ఇంకా నేను ఒకదాన్ని తోసుకొని వెళ్తున్నాను. చూడండి మా ఏరియా అంతా ఇలా ఉంటుందండి, సాయంత్రం అయిపోతే చాలు ఎంత పీస్ఫుల్ ఉంటుందంటే అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పువ్వుల చెట్లు కానీ అరటి, అసలు పండగలు వస్తే అరటి చెట్లకి ఇంకా డోకా ఉండదు అనమాట, అంత బాగుంటుంది. ఇప్పుడు మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకుంటున్నాం, ఈయన తీసుకెళ్తామన్నారు. చాలా రోజుల నుంచి అడుగుతున్నాను, ఈ మధ్య కొంచెం వెళ్ళట్లేదు కదా బయటకి ఎక్కడికి కూడాను. సో ఈరోజు తీసుకెళ్తామన్నారు. నేనైతే రెడీ అయిపోయాను, నేను రెడీ అవ్వడం అంటే ఏం లేదులేండి, ఏదన్నా కొంచెం అకేషనల్ గురించి రెడీ అవుతాం కానీ మామూలుగా అయితే రెడీ అవ్వను. కూర్చుంది, భయ్యో నాకు పడుద్దామని బాగానే కూర్చుంది. పువ్వుల చెట్లు చూసారా, ఈ ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గులు బాగా ఉంటాయి అసలు. కుక్కలు వస్తున్నాయి బాబోయ్, ఏదైనా కలిస్తే ఆ పత్తం అస్సలు చేయలేమురా బాబు, కండ బయటకు వస్తుంది అనమాట. చెమటలు పట్టేస్తాయండి పార్కులో ఫుల్గా. నేను చిన్నపిల్లని అయిపోయి ఎగిరాను అనమాట. సో మా ఇల్లు ఇక్కడ, మా ఇంటికి వెళ్తున్నాను. ఇక్కడ అందరూ కూడా చక్కగా బయటకు వచ్చి అలా వాకింగ్ చేస్తూ ఉంటారు, బాగుంటుంది అనమాట, చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, చాలా బాగా నచ్చుతుంది ఈ క్లైమేట్ కానీ ఈ వాతావరణం. అంటే ఈ చుట్టుపక్కల ఇల్లు, ఈ ప్రాంతాలు ఇవన్నీ కూడా బాగుంటాయి. సో ఆంటీ చూసారా, అప్పుడు అక్కడ దీపం కూడా వెలిగించారు, బాగా చేస్తారు. ఎక్కువగా హిందీ వాళ్ళు దీపాలు ఇవన్నీ పూజలు ఇవన్నీ బాగా చేస్తారు కదా. సో మా ఇంటికి అయితే వచ్చేసాం. సో గాయ్స్, వ్లాగ్ నచ్చిందా? వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ గాయ్స్, టేక్ కేర్ అండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? మేము చాలా బాగున్నాం. కీ 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 అనే సౌండ్. మేము ఇప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. మధ్యలో మంగళవారం సంత ఉంటుంది, మీకు చూపిస్తాను. గోలగా ఉంటుంది సంత, చాలా బాగుంటుంది, నా ఫేవరెట్. కానీ షాపింగ్ అయితే చేయడానికి చాలా ఇబ్బంది, అని మీకు చూపిస్తా చూడండి. పదండి బుజ్జి తల్లి చూడండి అలా చూస్తుంది. వెళ్ళిపోండి, అదిరిస్తా. మమ్మీక ఇట్లా ఉన్నాను, నువ్వు ఇట్లా చూస్తాను, నువ్వు ఇట్లా చూడు. ఓకే, గో 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 గో. ఈవినింగ్ టైంలో ఇలా బయటికి వెళ్తాను, భలే ఉంటుంది. తీసుకెళ్ళక ఈరోజు తీసుకెళ్తాను మా ఆయన. ఇక్కడి నుంచి కిలోమీటర్ అంతా కిలోమీటర్ ఉంటుంది కదండి. ఇక్కడ మాకు దగ్గరలోనే వాటర్ ప్లాంట్ ఉంటుంది ఫస్ట్. సో నెక్స్ట్ ఎవరికి బాగా చెప్తున్నాడు వెళ్ళే పిల్లలకా, గగ్గాని అలా పిలవకూడదు, అక్క అని పిలవాలి. అక్క అందరికి బాయ్ చెప్తాడు గగన్, అందరికి బాయ్. సో ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాం. అంటుకొని భలే కూర్చుంది. బయట అంతా సెక్యూరిటీ గార్డ్ అందరూ ఉంటారు. ఎంత చల్లగా ఉందంటే అసలు చాలా చల్లగా ఉందండి. సో పదండి మీకు క్లైమేట్ అంతా కూడా చూపిస్తాను. సో క్లైమేట్ అంతా కూడా చూడండి ఎలా ఉందో. టైం వచ్చేసి 7 అయింది కదా బాగా, 7 అయింది. అందరూ వాకింగ్. ఎక్కువగా ఇక్కడ ఈ ఏరియాలో నావీ వాళ్ళు ఉంటారని చెప్తా ఉంటారు కదా, వాళ్ళకి ఎంత బాగా కష్టపడతారు. క్రికెట్ చేస్తారు
సెక్యూరిటీ గార్డులు ఉంటానే ఉంటారు, ఒక 3-4 ఉంటారులేండి. రైతు బజార్ ఉంటుంది ఇక్కడ మా ఇంటి దగ్గరలో, చూపిస్తాను. అదిగోండి అక్కడ చూసారా రైతు బజార్. అది ఇప్పుడు సంత వస్తుంది. సంత నా పెళ్ళైన దగ్గర నుంచి సంత కంపల్సరీగా వెళ్ళేదాన్ని నేను. ఇదండి రైతు బజార్. చిన్నగా పోనీయండి, చిన్నగా. వాడు ఏదో అడుగుతూ ఉంటాడు మధ్యలో, నాన్న అది పెట్టి ఇది పెట్టాను. ఇక్కడ వంటిల్లు పెట్టారు ఈ మధ్య, ఎంత 10 days అవుతుంది, కానీ ఏం బాగాలేవు అసలు. మొన్న గొడవ చేసి తెప్పించాను, అస్సలు తినలేము. సాంబారు బాగాలేదు, నార్మల్ ఉన్నదానికంటే ఇంకా చాలా దారుణంగా అనిపించింది నాకైతే. బాగుంటాయి వంటలు పెట్టారు, ఎప్పుడన్నా వంటలు వండుకున్నప్పుడు యూస్ఫుల్ అవుతుంది అనుకున్నాను, కానీ అస్సలు బాగాలేదు. ఈ బుజ్జి చూడండి ఎలా ఉందో, ఎలా కూర్చుందో. బుజ్జమ్మా అలా చూస్తుందన్నమాట బుజ్జితల్లి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట సంత. చూడండి మీరు. మరి సంత ఇలా తీసుకెళ్ళి బావ. సంత అంతా ఈరోజు ఎలా అయినా కవర్ చేయాలి నేను. దీనికి వాయిసే ఉండదండి, చూస్తూ ఉండండి. చాలా రష్గా ఉంటుంది సంత, అని బాగుంటుంది. మొత్తం చూపిస్తాను మీకు నేను. ఎంత ఫుల్ రష్. మామిడి పళ్ళు అన్నీ ఉంటాయండి, ఒకటి లేదంటూ ఉండదన్నమాట, అన్నీ ఉంటాయి. ఎంత ఇష్టం అంటే నాకు అంత ఇష్టం. అవి తీసుకున్నాను వచ్చేటప్పుడు పదా. సో ఫ్రెండ్స్, గొడవ చాలా ఎక్కువగా అనిపిస్తుంది కదా, అందుకే నేను అది కట్ చేసేసానండి. ఎందుకులే మళ్ళీ మీకు బాగా డిస్టర్బెన్స్ అనిపిస్తే బాగుండదు కదా. కానీ ఒక వారానికి మంగళవారం రోజు వెళ్తే మా శీలానగర్లో ఇంకా 1 week మొత్తం కూడా సరిపోతాయండి. చాలా ఫ్రెష్ ఉంటాయన్నమాట, ఇంకా మనకి చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి. సో పెళ్ళైన కొత్తల్లో చాలా బాగా తీసుకొచ్చేవాళ్ళండి మా వారు. చాలామంది కూడా ఏమనుకుంటారంటే పెళ్ళైతే మన జీవితం అయిపోతుంది, పెళ్ళైతే మన ఆనందాలన్నీ కూడా పోతాయి, పెళ్ళైతే మనం ఏమీ చేయలేము అన్న ఫీలింగ్ వచ్చేస్తుందండి చాలామందికి. బట్ అంటే ఈరోజు నాకు చెప్పాలనిపించింది, అందుకే సో ఈరోజు అయితే నా లైఫ్లో చాలా మెమరబుల్ డే అండి. ఎగ్జిబిషన్కి వెళ్తున్నామని చెప్పాం కదా, సో అక్కడ నన్ను ఎంతమంది గుర్తుపట్టారంటే నిజంగా నా లైఫ్లో అస్సలు మర్చిపోలేనండి. అంత హ్యాపీగా అనిపించింది గుర్తుపట్టి. మీరు శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ కదండి, మీ ఛానల్ మేము చూస్తూ ఉంటాము. మీ వ్లాగ్స్ చాలా బాగుంటాయి, చాలా హోమ్లీగా ఉంటాయి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. చాలా న్యాచురల్గా వీడియోలో ఎలా ఉన్నారో సేమ్ బయట కూడా అలానే ఉన్నారు అని చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి నిజంగా. ఇది అస్సలు మర్చిపోలేంరా బాబు అన్న ఫీలింగ్ వచ్చేసింది ఈరోజు అయితే నాకు. నేను పెళ్ళయ్యాకే కదండి ఇది సాధించింది. సో పెళ్ళైతే మనం ఏమీ చేయలేము అన్నది కాదు, మన జీవితం అంతటితో అయిపోయింది అన్నదేమీ కాదండి. సో పెళ్ళయ్యాక కూడా మనం సాధించాలి అనుకుంటే మన వాళ్ళని ఒప్పించుకొని మనం సాధించుకోవచ్చండి. సో దాని గురించి ఏం భయపడాల్సిన పనిలే. ఇక్కడ ఇంకా వీడియో కంటిన్యూ చేయండి.
బొరుగులు 10 రూపీస్ ప్యాకెట్. బాబోయ్, ఇప్పుడు ఇంకా కొంచెం తక్కువ, ఇంకొంచెం పోతే ఇంకా దారుణంగా ఉంటుంది ఈ ట్రాఫిక్. అసలు చాలా ఇదిగా ఉంటుంది అండి. చూసారు కదండి, ఇంక ఇక్కడ నుంచి సంత అయిపోయింది అనమాట. ఎంత బాగుంటుందంటే అలానే చూస్తూ ఉండొచ్చు. ఫుల్ టైం పాస్ అవుతుంది సంతకు వస్తే మాత్రం. అదని ఇదని, రబ్బర్ బ్యాండ్లని, గాజులని, బిర్యానీ సామాన్లని, ముగ్గురాయిలు, సంథింగ్ కూరగాయలు, ఇవన్నీ పిల్లలతో రావడం అంటే చాలా కష్టం అండి. ఇప్పటికైతే వచ్చేయచ్చు. నేనైతే పెళ్ళైన కొత్తలో వచ్చాను. పెళ్ళైన కొత్తలో బాగా తీసుకెళ్ళే వాళ్ళు. ఇప్పుడు అసలు ఎక్కడికి తీసుకెళ్ళట్లా. అంతేనా బావా? ఓయ్, ఇప్పుడు అసలు ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, మెత్తగా ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. సినిమా హాల్ చూపిస్తూ ఉన్నాడు మీకు. వచ్చే థియేటర్ ఇదండి, STBL ఇక్కడే ఉంటుంది అనమాట. ఇదిగోండి, అదిగోండి, అక్కడ కనిపించిందా? అదే మేము ఎక్కువ వచ్చే థియేటర్. సో ఇప్పుడు మేము వెళ్తుంది అయ్యప్ప స్వామి టెంపుల్ చూపిస్తాం మీకు. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్, చాలా బాగుంటుంది టెంపుల్. సో ఎగ్జిబిషన్కి కూడా వచ్చేసాం. నిజంగా చెప్పాను కదండి ఇందాకే వీడియోలో, చాలా మెమరబుల్ డే అని చెప్పి. నిజంగా అండి అస్సలు మర్చిపోలేను. వాళ్ళు పిక్స్ కూడా తీసుకున్నారనమాట నాతో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు నన్ను గుర్తుపట్టి మాట్లాడినందుకు. మేము మీ సబ్స్క్రైబర్స్ అండి అని అది అసలుకి మైండ్లో నుంచి పోవట్లేదండి. ఇప్పటికి కూడా నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు అండి. ఇట్లా బయట గుర్తుపట్టి మాట్లాడినప్పుడు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో ఇంక ఇక్కడ లోపలికి వెళ్ళిపోతున్నామండి. అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అంటే ఏమీ ఎక్కలేదండి, పిల్లలు అది ఉన్నారు కదా, అందులో ఆయనకి కొంచెం కాల్ బాగాలేదు కదా మా వారికి. సో అందుకు ఏమీ ఎక్కలేదు, జస్ట్ నార్మల్గా వెళ్ళి ఏమైనా తిన్నాము. గగన్ ఏమైనా బొమ్మలు కొనుక్కున్నాడు. గగన్ కూడా ఏమి ఎక్కడండి, వాడికి భయం అనమాట. సో జనాలు అయితే పెద్దగా లేరు, ఇది వీకెండ్ కాదు కదండి, జనాలు అయితే పెద్దగా లేరు. సో ఇది పెట్టి కూడా ఒక 5-6 ఇయర్స్ అయిపోయిందండి. శీలానగర్లో ఉంది మనకి. పెట్రోల్ బంక్ పక్కనే, వికాస్ కాలేజ్ ఎదురు పెట్రోల్ బంక్ పక్కనే ఉందన్నమాట. సో గాయ్స్ అదండి, వ్లాగ్ నచ్చిందా? వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా. బాయ్ అండి, టేక్ కేర్ అండి.